హలో ఫ్రెండ్స్, నేను సందీప్ ముదల్కర్. వీఆర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. ఇప్పుడు మనము ర్యాన్సమ్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఇప్పుడు ఏంటంటే ఇది ర్యాన్సమ్వేర్ మనకి వరల్డ్ వైడ్గా కంప్లీట్గా ఒకటి పెద్ద ఛాలెంజ్ లాగా అయిపోయింది ప్రతి యూజర్కి. అది గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్స్ కానివ్వండి, కామన్ యూజర్ కానివ్వండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ర్యాన్సమ్వేర్ అనేది ఒక కామన్ వ్యక్తి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకుంటే వరల్డ్ వైడ్లో ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్టార్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని విపరీతంగా సఫర్ అవుతున్నారు. దీని మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అసలు ర్యాన్సమ్వేర్ అంటే ఏంది, ఫస్ట్గా ముందు ర్యాన్సమ్వేర్ ఏందనేది తెలుసుకుందాం. ఓకే, ఈ ర్యాన్సమ్వేర్ అనేది ఏంటంటే ఇది ఒక టెక్నిక్, లైక్ ఇది ఒక కైండ్ ఆఫ్ వైరసెస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ వైరసెస్ పర్టికులర్గా ఇప్పుడు మనం వింటున్నాం వానాక్రై అని మాత్రం ఒకటి వింటున్నాం. వానాక్రై కాకుండా ఇంకా వానాక్రైలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ 1.0, 2.0 అని ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి లాంచ్ అయింది వచ్చేసి వానాక్రై అనేసి. ఇది ఒక ఫస్ట్ వైరస్ అనేసి కంప్లీట్గా స్ప్రెడ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైరస్ అని కాదు, బికాజ్ ఇది ఏ ఫైల్స్ని కూడా మనకి ఇన్ఫెక్ట్ చేయట్లేదు, బట్ ఫైల్స్ అనేది లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ వానాక్రై ఏంటంటే ఇది యాక్చువల్లీ ఈ మీనింగ్ ఎలా ఉందంటే, వాన అంటే నీకు, క్రై అంటే ఏడిపిస్తానన్న ఒక మీనింగ్ విధంగా వాళ్ళు ఒక క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది హ్యాకర్స్ ఏదైతే ఈ వైరస్ని డెవలప్ చేస్తారో. ఈ వైరస్ ఏంటంటే కంప్యూటర్స్లో ఎలా ఇంజెక్ట్ అవుతుందంటే మనం చూస్తున్నాం ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ కానీ, వాట్సాప్లో అటాచ్మెంట్స్ కానీ, లింక్స్ కానివ్వండి, అండ్ అదే గూగుల్ సర్చ్లో మనం టైప్స్ ఆఫ్ బ్లాగ్స్ అండ్ ఫారమ్స్లో నుంచి, సోషల్ మీడియాల నుంచి కూడా మనం క్లిక్స్ చేస్తున్నాం కొన్ని లింక్స్ అనేది. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెబ్సైట్ హ్యాకింగ్ ఉంది. వెబ్సైట్ హ్యాకింగ్ జనరల్ హ్యాకర్స్ ఎందుకు చేస్తారంటే మిస్యూజ్ చేయడానికి, లేకుంటే డేటాబేస్ని బ్లాక్ చేయడానికి, లేకుంటే వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి అడ్మినిస్ట్రేటర్ రిపోర్ట్ చేయడానికి ఈ వెబ్సైట్ హ్యాకింగ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో దీంట్లో స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు హ్యాకర్స్ ఎవరైతే బ్లాక్ హోల్గా చేస్తున్నారో ఈ వెబ్సైట్ని పర్టికులర్ విజిటర్స్ ఏదైతే టార్గెట్ చేసుకుంటున్నారో, లైక్ హై ట్రాఫిక్ ఉన్న వెబ్సైట్స్ మీద ఈ వానాక్రై వైరస్ అనేది ఇంజెక్ట్ చేశారు. ఎట్లా అంటే సపోజ్ ఒక వెబ్సైట్ xyz.com ఉంది. ఈ వెబ్సైట్ని హ్యాక్ చేసి ఈ వెబ్సైట్ని ఎలాంటి మిస్యూజ్ చేయకుండా ఈ వెబ్సైట్ డేటాబేస్లో వైరస్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ యూజర్స్ XYZ అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం ఏదైనా ట్యాబ్ కానీ నావిగేషన్ క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న వైరస్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మనకు తెలియదు అనమాట, కామన్ మ్యాన్ కానీ ఏ సెక్టర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే ఈ వైరస్ ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిపోతుంది. ఈ వైరస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక సర్టెన్ టైం లిమిట్ అనేది అసైన్ చేస్తున్నారు దీనికి. ఒకసారి టైం లిమిట్ అవ్వగానే మన సిస్టమ్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. అంటే మీరు నార్మల్గా మీకు స్టార్టింగ్లో కంప్యూటర్ ఆన్ చేయగానే నార్మల్గా డిస్ప్లే రావడం కానివ్వండి, అండ్ అదే మీరు ఏదైనా ఫైల్ మీకు క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా లాక్ అయిపోతుంది. అది అప్పుడు లాక్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది, అసలు ఇది ఎందుకు లాక్ అయింది, ఇది ఎలా అవుతుంది, దీనికి మీరు అన్లాక్ చేసుకోవడానికి ప్రాసెస్ చేయండి మనకి క్లియర్ కట్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఇది ఏదైతే లాక్ అవుతుందో దీన్ని క్రిప్టో లాకర్ అని పిలుస్తారు జనరల్గా. ఈ క్రిప్టో లాకర్ ఏంటంటే ఒక్కసారి డేటా అనేది ఎన్క్రిప్ట్ అయిందంటే మళ్ళీ డీక్రిప్ట్ చేసుకోవాలి. డీక్రిప్ట్ చేసుకోవడానికి మనకి టైప్స్ ఆఫ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. మనకి ఫ్రీ టూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫోరెన్సిక్ పేడ్ టూల్స్ కూడా ఉన్నాయి. బట్ డీక్రిప్ట్ చేయడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తున్నామో ఈ డేటా అనేది క్రాష్ అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే పర్టికులర్ ఒక ఎక్స్టెన్షన్ ఉంటే డాక్యుమెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుందని మాత్రం కాదు, వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ లైక్ MP3 కానివ్వండి, లేకుంటే PNG, JPG, .dx అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్ మనం ఆల్రెడీ సిస్టంలో ఏదైతే మనం వాడుతున్నామో ప్రతి ఫైల్ అనేది కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అంటే ఈ లాక్ అయిన తర్వాత ఒక్కసారి కంప్లీట్గా ఆ ఫైల్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి కుదరట్లేదు, అంటే ఆ ఫైల్ అనేది కరప్ట్ అయిపోతుంది అక్కడనే. సో ఎప్పుడైతే మనం డీక్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో దాంట్లో ఉండే డేటాబేస్ ఏదైతే మన ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందో అది మొత్తం స్మాష్ అయిపోతుంది. సో దీంట్లో మనం చూస్తున్నాం చాలా విధాలుగా చాలామంది ట్రై చేస్తున్నారు డీక్రిప్ట్ చేయడానికి, బట్ ఎక్కడ కూడా మనకి దీనికి సొల్యూషన్ దొరకట్లేదు టిల్ డేట్ కూడా. కొంత ఆల్రెడీ ప్రొఫెషనల్స్ యూకేలో బేస్డ్ కానివ్వండి, యూఎస్లో కానీ ట్రై చేస్తున్నారు, అయిందని చెప్తున్నారు, బట్ మనకు అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ అయిందో మనకి ఇప్పటిదాకా తెలియదు. సో ఇలాంటి వైరసెస్ మనం ఏ విధంగా అరికట్టచ్చు మనం. ఇప్పుడు మన కామన్ యూజర్స్ ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ వాడుతున్నాం, ఎవరికి కూడా ఎక్కువ సెక్యూరిటీ స్కిల్స్ లేవు. ఇట్లాంటి సెక్యూరిటీ స్కిల్స్ మనం ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇట్లాంటి దాని మీద మీరు సెక్యూర్ చేసుకోవాలని మీకు ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంటుంది? ఇప్పుడు కామన్ మ్యాన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలనేది ఏం ఛాలెంజ్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా ఈ సెక్యూరిటీ అనేది అసైన్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు మన కంప్యూటర్ కామన్ వాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్స్ అసలు ఓపెన్ చేస్తున్నాం, ఈ వెబ్సైట్స్ అసలు ఇది ఫేక్ వెబ్సైట్ జెన్యూన్ వెబ్సైట్ ఎలా తెలుసుకోవాలి? అదేవిధంగా మనం చూస్తున్నాం యాడ్స్ కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు మనం ఏదైనా పిల్లల్ని తీసుకుందాం, 9th క్లాస్ 10th క్లాస్ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు.
స్పెషల్గా పేరెంట్స్ కంప్యూటర్స్ని తీసుకొని ఏదో విధంగా సెర్చ్ చేసుకుంటా లింక్స్ మీద క్లిక్ చేస్తూ పోతే దాంట్లో ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి వానాగ్రై వైరస్ కానివ్వండి, వానాగ్రై కాదు వామ్ కానివ్వండి, మాల్వేర్స్ కానివ్వండి అండ్ ట్రోజన్స్ కానివ్వండి, ఇలాంటి టైప్స్ ఆఫ్ వైరసెస్ మనకి టోరెంట్స్లలో వెబ్సైట్స్లలో వస్తుంటాయి మనకి. సో ఇలాంటి వెబ్సైట్స్ మనకి పాపప్స్ రాకుండా ఉండాలంటే మనం యాడ్-ఆన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది టిప్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి కీ లాగర్స్. మన సిస్టంలో ఎక్కువ కీ లాగర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ కీ లాగర్స్ కూడా మనం హైడ్ చేసుకోవడానికి, ఎవరైనా స్పై చేస్తున్నారన్నా కూడా తెలుసుకోవడానికి మీరు auto-run.inf అనేది ఎక్స్టెన్షన్ మీరు నెట్లో నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ టిప్, మనం ఇప్పుడు చాలా మటుకు మనం టోరెంట్స్లో నుంచి కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ టోరెంట్స్లో అవైలబుల్ ఉన్న అన్ని సాఫ్ట్వేర్స్ కూడా మొత్తం పైరేటెడ్. ఈ టోరెంట్ సాఫ్ట్వేర్స్ ఎప్పుడు కూడా మనం డౌన్లోడ్ చేయొద్దు అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు, లైక్ Windows 7 కానీ 8 కానీ 8.1 కానీ 10 కానీ మీరు వాడుతున్నారు మీ కంప్యూటర్లో, అండ్ మీకు జెన్యూన్ యాంటీవైరస్ వాడుతున్నారు, కాస్పరస్ కానివ్వండి, 360 టోటల్ సెక్యూరిటీ. సో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఆల్రెడీ గ్లోబల్ వైడ్గా 60+ యాంటీవైరస్ మనకు ఉన్నాయి. ఒకవేళ మీరు పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడి కూడా మీరు ఒకవేళ జెన్యూన్ యాంటీవైరస్ వాడినా కూడా అది వర్కౌట్ అవ్వదు. బికాజ్ ఈ యాంటీవైరస్ అనేది ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్స్ బేసిస్ మీద పనిచేస్తాయి. సో మీరు ప్రతి ఒక్కసారి ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం అప్డేట్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి కంపెనీ వాళ్ళు. ఈ అప్డేట్స్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పైరేటెడ్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే అప్డేట్స్ చేయరు. ఇప్పుడు మన జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అప్డేట్స్ రిలీజ్ అవ్వగానే అప్డేట్ చేసుకోరు. ఎందుకంటే మనం ఒక సిస్టమ్ ఆన్ చేయగానే అప్డేట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు అది టైం తీసుకుంటుంది. 1000-1200 అప్డేట్స్ అవైలబుల్ ఉన్నాను కానీ టైం తీసుకుంటుంది. అప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ అప్డేట్స్ అనేది కూడా ఆఫ్ చేస్తున్నారు, జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా. సో ఎప్పుడు కూడా అప్డేట్స్ అనేది ఆఫ్ చేయొద్దు. ఇంకా ఫైర్ వాల్. టిప్ నెంబర్ 4, ఫైర్ వాల్ అనేది మనం ఎప్పుడు కూడా అప్ టు డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరు రెగ్యులర్గా మీరు సిస్టంలో ఉన్న ఫైల్స్ ఏదైతే స్కాన్ చేసుకోవాలా. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ లేదు, మీ కంప్యూటర్ ఒకవేళ హ్యాక్ అయింది, లేకుంటే ఎవరైనా స్పై చేస్తున్నారు మీకు ఏమైనా అనుమానం ఉంటే దయచేసి మీరు ఇలాంటి అప్లికేషన్స్ ఏదైనా టూల్స్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఒకటి ఎక్స్టర్నల్ డ్రైవ్లో బ్యాకప్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు వానాగ్రై తీసుకున్నారు ఎగ్జాంపుల్, ఈ వైరస్ అనేది ఇప్పుడు లాక్ అయిపోయింది. సో మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఒకవేళ మీరు బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటే సో మీకు ఇలా ఒకవేళ లాక్ అయినా కూడా మీకు ప్రాబ్లం లేదు. సో మీరు ఆ లాక్ అయిన డేటా మీరు వదిలేసి మీరు ఏదైతే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఉన్న డ్రైవ్ అయితే ఉందో డేటాని వాడుకోవచ్చు మీరు. సో చాలామంది ఏంటంటే ఇది మేజర్ డ్రాబ్యాక్. ఇప్పుడు మనం చూస్తుంటాం ఎన్నో సిస్టమ్స్ వేలాది 2.5 మిలియన్ సిస్టమ్స్ వరల్డ్ వైడ్గా మొత్తం లాక్ అయిపోయినాయి. సో ఇలాంటి డేటాను మనం ముందుగానే మనం బ్యాకప్ తీసుకుంటే మనకి ఈ డేటా ఒకవేళ ఇలాంటివి మన ఈ రాన్సమ్వేర్ వానాగ్రై ద్వారా కూడా లాక్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, డిపార్ట్మెంట్లో కానివ్వండి, చాలామందికి సమ్ ఓల్డ్ 10 years డేటా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసాయి ఇప్పుడు. సో ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందంటే ఎంత ఫాస్ట్గా ఉందంటే మనకంటే ఫాస్ట్గా హ్యాకర్స్ ఉన్నారు. సో అట్లాంటి వాటిలలో మనం కూడా టెక్నాలజీతో పాటు డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇంకా మనం చూస్తుంటాం స్పెషల్గా స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు మనం వింటున్నాం ఆల్రెడీ విండోస్ స్మార్ట్ ఫోన్స్ మీద కూడా టార్గెట్ చేస్తున్నాను వింటున్నాం. సో ఇప్పుడు అటాచ్మెంట్స్లో కూడా మనకి ఎన్క్రిప్టెడ్ డేటా లింక్తో సహా మనకి వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి మనకు పంపిస్తున్నారు ఫార్వర్డ్ మెసేజెస్. ఇలాంటి ఫార్వర్డ్ మెసేజెస్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా ఇలాంటి ఫార్వర్డ్ మెసేజ్ పంపిస్తే ప్రతి వాట్సాప్లో కూడా మనకి ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. వైఫై ఆటో డౌన్లోడ్ అండ్ మొబైల్ డేటా బేసిస్ మీద ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా మనం డిసేబుల్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు అలాంటి మనం కావాలనుకుంటే మీకు అవసరం దాని మీద బట్టి మీరు డౌన్లోడ్ చేస్తుంది. అంతేగాని ఆటో డౌన్లోడ్ ఆప్షన్ మాత్రం ఎనేబుల్ చేయదు. బికాజ్ ఆటో డౌన్లోడ్ పెడితే బై మిస్టేక్ అది మన ఫైల్ ఏదైనా ఉందనుకోండి ఎగ్జిక్యూట్ అయిపోతేప్పుడు మీ కంప్లీట్ మీ మొబైల్ ఫోన్ అనేది ఎంకోడ్ అయిపోతుంది. ఒకసారి ఫోన్ ఎంకోడ్ అయిపోయిందంటే మీరు మళ్ళీ ఆ ఫోన్ వాడడానికి కుదరదు. మీరు మొత్తం మొత్తం మొబైల్ ఫోన్ని మీరు ఫార్మేట్ చేసినా కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే అది ఏదైతే మీడియా మనకి మొబైల్ ఫోన్ హార్డ్వేర్లో ఉంటుందో ఇది కంప్లీట్గా కరప్ట్ అయిపోతుంది. సో అటువంటి వాటిలలో మీరు ఇలాంటి మీడియాని డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి యాడ్స్ కానివ్వండి అండ్ మనకి కొన్ని ఆల్రెడీ ప్లే స్టోర్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి యాడ్స్ ఏమైనా ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ మనం ఎక్కువ వింటుంటాం, ఎక్కువ మనకి మాల్వేర్స్ కంప్యూటర్స్లలో వస్తుంటాయి. ఎలా అంటే అన్నోన్ పర్సన్స్ మనకి లింక్స్ పంపిస్తుంటారు ఈమెయిల్లో కానివ్వండి, అండ్ అదే అటాచ్మెంట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి అటాచ్మెంట్స్ కానీ లింక్స్ మీద ఎప్పుడు కూడా మనం క్లిక్ చేయదు. అది నోన్ పర్సన్ ఉండొచ్చు, ఈ అన్నోన్ పర్సన్ ఉండొచ్చు. లింక్స్ ఒకవేళ మీకు ఇలాంటి వస్తే క్లిక్ చేయకుండా, అదేవిధంగా అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయకుండా www.virustotal.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ లింక్స్ని మీరు ఫస్ట్ స్కాన్ చేసుకోండి. చాలామంది ఎలా ఉంటే ఇప్పుడు మనకు కొన్ని స్పూఫ్ ఈమెయిల్స్ వస్తున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం బ్యాంకింగ్ నుంచి మేము మెయిల్ పంపిస్తున్నాం అన్నట్టుగా డైరెక్ట్ సో అండ్ సో అడ్రస్ విత్ @sbi.co.in అనేసి మనకి ఇలాంటి గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ మనకు వస్తున్నాయి. ఇదేంటంటే ఈమెయిల్ స్పూఫింగ్. అంటే ఈ ర్యాన్సమ్వేర్ ఏదైతే ఈ సెక్టార్ ఉందో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లలో ఈ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఫిషింగ్ అటాక్స్ కూడా రాన్సమ్ వేర్ కిందకి వచ్చేసారు. ఎందుకంటే ఫేక్ పేజెస్ మనం క్రియేట్ చేసి ఒకసారి స్పూఫ్ చేస్తారనుకోండి, మీరు ఏమనుకుంటారు జెన్యున్ వెబ్సైట్ నుంచి మనకి మెయిల్ వచ్చింది, జెన్యున్ సర్వర్ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పేసి బ్లైండ్గా మనం క్లిక్ చేస్తున్నాం. సో అట్లాంటి వాటిలో మనకి ఇలాంటి మేజర్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇంకా మనం చూస్తుంటాం లైక్ ఎక్కువ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం వింటున్నాం వైరసెస్ టైప్స్ ఆఫ్ కాల్స్ అనేసి లైక్ 777, 888, 999 నుంచి కూడా మనకి వైరస్ కాల్స్ వస్తున్నాయి. ఇలాంటి కాల్స్ కూడా మనం రిసీవ్ చేసుకుంటే ఫోన్ బ్లాస్ట్ అయిపోతుందని కూడా మనం వింటున్నాం. ఇవి ఒక విధంగా చెప్పాలంటే జెన్యున్ కూడా ఉండొచ్చు, ఫేక్ కూడా ఉండొచ్చు. బట్ ఇలాంటి ఏంటంటే ఎంకరేజ్ చేయకుండా ఒకవేళ ఇలాంటి రాంగ్ కాల్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేసేసాను, కట్ చేసేయండి, లేకుంటే మిస్ కాల్ వచ్చే విధంగా వదిలేసేయండి. ఎందుకంటే ఈ 9 డిజిట్ నెంబర్ అనేది మన ఇండియాలో అసలు ఎక్కడ లేదు. మన ఇండియాలో ప్రతి సెల్ ఫోన్ కూడా ఓన్లీ 10 డిజిట్ నెంబర్ తోటి ఉంది. సో ఇప్పుడు ఏదైతే మనకి 9 డిజిట్ తోటి వస్తుందో ఏ సర్వీస్ ప్రొవైడర్ కూడా మనకి ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీ ఇలాంటి కాల్స్ ఏమైనా వస్తే భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో 999 ఇట్లా 777, 888, 999 నుంచి కాల్స్ ఏమైనా వస్తే బ్లైండ్గా ఇగ్నోర్ చేయండి. సో దీనికైతే ఒకవేళ మీరు బై మిస్టేక్ లిఫ్ట్ చేసినా కూడా చెప్తున్నారు లైక్ మీ మొబైల్ ఫోన్ మొత్తం ఎన్కోడ్ అయిపోతుంది, మీ డేటా అనేది మొత్తం స్టీల్ అవుతుంది, ఆ డేటాని మీరు వాడుకోలేరు అన్నట్టు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ యాజ్ ఎ ఎక్స్పర్ట్గా ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మేము కూడా చెప్పలేము. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అయితేనే మనం వినగలుగుతాం. ఎందుకంటే రాన్సమ్ వేర్ తోటి ఇది వేరియస్ టైప్స్ ఆఫ్ ఫైల్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ షేర్స్ మనకి ఈ నెట్లో మనం చూస్తున్నాం. సో ఇంకా మనం రాన్సమ్ వేర్ గురించి మాట్లాడుతుంటే చాలా ఉన్నాయి. ఇలాంటి విధానాలు ఏంటంటే బేసిక్ టిప్స్ కొన్ని ఇంపార్టెంట్ లైక్ జెన్యున్ సాఫ్ట్వేర్స్ వాడండి, అండ్ బెస్ట్ యాంటీవైరసెస్ తీసుకోండి, అండ్ అదేవిధంగా ఫైర్ వాల్స్ అప్డేట్ చేసుకుంటుండండి, అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డే టు డే అప్డేట్ చేస్తుండండి, అండ్ ఏదైనా అన్నోన్ మెయిల్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా డిలీట్ చేసేసేయండి. అండ్ సైమల్టేనియస్గా ఏమన్నా ఒకవేళ మీకు రాంగ్ మెయిల్స్ ఏమైనా వచ్చినా దీన్ని ఈమెయిల్ని అనాలిసిస్ చేసుకోండి. ఈమెయిల్ అనాలిసిస్ చేసుకోవడానికి మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్స్ ద్వారా మీరు అనాలిసిస్ చేసుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఐడెంటిఫై చేసుకోండి. టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ తోటి మనకి ఇలాంటి మెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. యువర్స్ సందీప్ ముదల్కర్. Like and subscribe Eagle Media Works.